ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నందువల్ల కారంపొడి ప్యాకెట్లను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పతంజలి ఫుడ్స్ ని ఆదేశించింది. దీంతో బ్యాచ్ నెంబర్ ఏజెడి 240012 కలిగిన 4 టన్నుల కారంపొడి ప్యాకెట్లను మార్కెట్ నుంచి వెనక్కి రప్పిస్తోంది పతంజలి. ఆ ప్యాకెట్లలోని కారంపొడిని FSSAI అధికారులు తనిఖీ చేయగా క్రిమి సంహారకాలు మోతాదుకు మించి ఉన్నట్లు తేలిందని పతంజలి ఫుడ్స్ CEO సంజీవ్ ఆస్థానా ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ బ్యాచ్ కు చెందిన కారంపొడిని కొన్న వినియోగదారులు వాటిని కొన్న చోటే వెనక్కి ఇచ్చి పూర్తి డబ్బులు తీసుకోవాలని సూచించారు. ఒక్క పతంజలి మాత్రమే కాదు, అనేక సంస్థలు కల్తీకి కాదేది అనర్హమన్నట్లు కారం పొడిని కూడా వదలకుండా కల్తీ చేసేస్తున్నారు. ఇటుక పొడి, ఫుడ్ కలర్, కొన్ని రకాల కెమికల్స్ కారం పొడి కంటే చౌకగా లభిస్తాయి కాబట్టి వాటిని కలిపేసి ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు. అయితే ఇంట్లోనే కల్తీ కారం పొడిని కనిపెట్టేయచ్చు. ఒక గ్లాసు నీటిలో 1 చెంచా కారం పొడి వేయండి. స్వచ్ఛమైన కారం పొడి మురిగిపోతుంది. కల్తీ పదార్థాలు అవి నీటిలో తేలిపోతాయి లేదా కరిగిపోతాయి. నీటి రంగు కూడా మారిపోతుంది. ఇక అరచేతిపై కాస్త కారం పొడి రుద్ది చూడండి. అందులో ఫుడ్ కలర్స్ ఉపయోగించి ఉంటే ఆ కలర్ మీ చేతిపై అలాగే ఉండిపోతుంది. కారం పొడిలో కాస్త హైడ్రోక్లోరిక్ యాసిడ్ లేదా నిమ్మరసం వేసి నీటిలో కలపండి. తెల్లని నురగ వస్తే అందులో కెమికల్స్ ఉన్నట్లు అర్థం. సో మార్కెట్లో కారం పొడి కొని తెచ్చుకున్న తర్వాత ఇలా టెస్ట్ చేసి వాడుకోవడం మంచిది. ఇది వాటి ట్రైనింగ్ ఎక్స్ప్లెయినర్. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి ట్రైనింగ్ ఎక్స్ప్లెయినర్స్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెంటనే వేటి న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.